ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికలో భాగంగా ఈ దినాన 12వ కీర్తనను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 12వ కీర్తన కూడా దావీదు రాస్తున్నట్లుగా మనం చూడొచ్చు. తన చుట్టూ ఉండే ప్రజలందరూ కూడా ఆత్మీయతలో దిగజారిపోయి ఒకప్పుడు నమ్మకంగా ఉన్నవారు ఇప్పుడు మోసంతోనూ కపటముతోనూ కుట్రలతోనూ నిండిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు నిజానికి అబద్ధానికి ఉండే వ్యత్యాసం ఏంటో ఆ వ్యత్యాసాల మధ్యలో దావీదు పోరాడుతూ వ్యత్యాసాన్ని చాలా సుస్పష్టంగా మనకి జ్ఞాపకం చేయడం ఈ కీర్తనలో మనం చూడొచ్చు. ప్రతి చోట అబద్ధం అనే మాట, మోసం అనే మాట, వెన్నుపోటు అనే మాట వింటూ దావీదు ఒకప్పుడు నమ్మకంగా ఉన్న వారి కోసమే బాధపడుతూ ఇప్పుడు వారు ఎలాగైపోయారు, దేవుడు వారితో ఎలా వ్యవహరించడానికి ఇష్టపడుతున్నాడు, అయినప్పటికీ ఇలాంటి ప్రజల మధ్యలో దేవుడు ఎలాగున్నాడు అని జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ రాస్తూ ఉంటాడు. చాలా చక్కగా ఆ డిఫరెన్సియేషన్ అనేది చూపిస్తూ ఉంటాడు. చూడగలిగితే 2వ వచనంలో మాట్లాడతాడు, మనుషుల యొక్క మాట తీరు ఎలా ఉందో చెప్తాడు. అందరూ ఒకరితోనొకరు అబద్ధములు ఆడుతున్నారు, మోసకరమైన మనస్సు కలిగిన వారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు అని అంటాడు. మనుషుల యొక్క మాట తీరు ఎలా ఉంది? వారు హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు, అబద్ధాన్ని మాట్లాడుతున్నారు. వారు అవసరత కొద్దీ ఇష్టానుసారం మాట్లాడుతూ వాళ్ళు నాలుకతోనే జయించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితిలో ప్రజలు ఉన్నారని దావీదు మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనుషులు ఎలా మాట్లాడుతూ ఉంటే దేవుని మాట ఎలాంటిదో జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అని ఆలోచించగలిగితే 6వ వచనం చదువుతుంటాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి వంటి పవిత్రములు అని మాట్లాడతాడు. దేవుని మాటలు పుటమ వేసిన వెండి లాంటివి అని అంటాడు. అవి చాలా పరిశుద్ధమైన మాటలు అని అంటాడు. మనుషుల మాటలు వంటివి కాదు మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క మాటలు. అయితే ఇక్కడ ఒక మాట మనం గమనించి మనం హెచ్చరికగా మనం తీసుకోవాల్సిన మాట ఏంటంటే, ఏ పరిస్థితిని బట్టి అయినా మన అవసరత కొరకు మనం అబద్ధములు ఆడుతూ మన నాలుక చేత మనుషుల్ని జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే జాగ్రత్త మిత్రమా, దేవుడు ఏమాత్రము కూడా దాన్ని ఊరుకునేవాడు కాదు, సహించేవాడు ఏమాత్రము కూడా కాదని బైబిల్ మనకి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. 3వ వచనంలో అదే మాట్లాడతాడు, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బెంకుములాడు నాలుకలన్నిటినీ కూడా కోసివేయును అని దావీదు హెచ్చరికగా అక్కడున్న ప్రజలతో మాట్లాడతాడు. ఇది మొదటిదైతే. 2వ వ్యత్యాసాన్ని జ్ఞాపకం చేస్తాడు. మనుషులకు ఉండే స్వభావం ఎలా ఉంది? 4వ వచనం, మా నాలుక చేత మేము సాధిస్తాం, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవరని వారు అనుకుంటున్నారు. వారు గర్వముతో నిండిపోయి దేవుడు ఎవరు, మేము ఏదైనా సాధించగలం, మా నాలుకతో మేము సాధిస్తాం, మేము సంపాదించుకుంటాం అన్నట్లుగా వారు వ్యవహరిస్తూ ఉంటే, వాళ్ళు గర్వపడతా ఉంటే దేవుని స్వభావాన్ని దావీదు వివరిస్తూ 5వ వచనంలో మాట్లాడతాడు, బాధపడు వారికి చేయబడిన బలత్కారం బట్టి దుష్టుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేద్దునని అంటాడు. మనుషులు వారి మాట తీరును బట్టి వారు గర్వపడతా ఉంటే దేవుడు తన సార్వభౌమ అధికారాన్ని బట్టి తన గంభీరత్వాన్ని ఆయన పరిచయం చేయడం మనం గమనించగలుగుతాం. అయితే ఆ రోజుల్లో ఉన్న సమాజం పరిస్థితిని కూడా చాలా చక్కగా రాస్తూ ఉంటాడు. సమాజం ఎలాగైపోయింది అని అంటున్నాడంటే 8వ వచనం, నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులో కూడా తిరుగులాడుతున్నారు అనే మాట మాట్లాడతాడు. నీచులు గౌరవించబడుతున్న చోట దుష్టులు విజృంభించబడుతున్న పరిస్థితుల్లో ఆ రోజున సమాజం ఉంటే దేవుడు స్వభావాన్ని మాట్లాడుతూ మనుషుల సమాజంలో మనుషుల పరిస్థితి ఎలా ఉంది, కానీ దేవుని యొక్క ఔన్నత్యం ఎలా ఉందో మాట్లాడతాడు. 7వ వచనం, ఆయన ఔన్నత్యం అలాంటి సమాజం మధ్యలో తనను ఆశ్రయించిన బిడ్డలను ఆయన కాపాడుతున్నాడంట. యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు, తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు అని 7వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. సమాజంలో దుష్టులు ప్రబలిపోతున్నప్పుడు ఆయన మాత్రం ఆయన నమ్మి ఆయన ఆశ్రయించిన బిడ్డలను ఆయన కాపాడుకుంటూ ఉంటాడు అంటే మాట జ్ఞాపకం చేస్తాడు. సో ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసాన్ని చాలా చక్కగా దావీదు వివరిస్తూ మనకు కొన్ని విషయాలు ఇక్కడి నుంచి జ్ఞాపకం చేస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవునికి ఉన్న స్వభావాన్ని చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎలాంటి వాడు అని మాట్లాడుతున్నాడంటే, చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, మోసపూరితమైన ప్రజల మధ్యలో, మోసపూరితమైన లోకం మధ్యలో, ఎక్కడా కూడా నిజములైన అబద్ధముల చేత నింపబడిపోయిన మనుషుల మధ్యలో, నమ్మి మోసం చేస్తున్న ప్రజల మధ్యలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన స్వభావం ఎలాంటిదో తెలుసా? అలా బాధపడుతూ అలాంటి పరిస్థితుల మధ్యలో భయంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే 5వ వచనం అంటాడు, ఆయన బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను అని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన జ్ఞాపకం చేస్తూ మన దేవునికి ఉన్న స్వభావాన్ని బట్టి మాట్లాడతాడు. ఆయన నిట్టూర్పులను బట్టి మన మొరలు విని ఆయన వెంటనే ప్రతిస్పందించే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు రక్షణను కోరుతూ ఉంటే, ఒకవేళ నన్ను రక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే, అయ్యా నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను విడిపించు, నన్ను బలపరచు, కాపాడన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఏమంటాడు తెలుసా? 5వ వచనం, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేస్తున్నాను అనే వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు రక్షించమని అడిగితే నీ పరిస్థితుల మధ్యలో నుంచి, నీ శ్రమల మధ్యలో నుంచి, నీ బాధల మధ్యలో నుంచి, బలత్కారం చేసే మనుషుల మధ్యలో నుంచి, మోసపూరితమైన పరిస్థితుల్లో నుంచి నన్ను రక్షించు ప్రభు అని హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను ఆయన రక్షిస్తాడు.
రక్షణ కోరుకున్న వారికి ఆయన రక్షణ దయచేసేవాడు అని బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ కీర్తన అంతటిని బట్టి మనం ఆలోచించగలిగినప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే మాట ఒకటే, దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. మనం రక్షణ అడిగినప్పుడు ఆయన రక్షించేవాడు. చుట్టూ ఉండే మనుషులు మోసంతో నిండిపోయినప్పటికీ కూడా ఆయన ఆశ్రయించిన ప్రజలను ఆయన కాపాడుకుంటూ ఆయన మాత్రం నమ్మదగిన వాడిగానే ఉంటాడు అని మాట్లాడతాడు. మనుషుల మాటలు మోసం పూరితంగా ఉంటాయి, మనుషులు మోసం చేయొచ్చు, కానీ దేవుని మాట నమ్మదగింది, దేవుని మాట పవిత్రమైనది. ఆయన పరిశుద్ధమైన మాటలు పలుకుతూ ఉండేవాడు. ఆయన పలికే ప్రతి మాట కూడా అగ్నిలో పుటమి వేయబడిన మాట వంటిది అని మాట్లాడతాడు. అబద్ధముల మధ్యలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని వాగ్దానముల మీద ఆధారపడాలని దావీదు ఈ కీర్తన ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనుషుల మాటలు ఎంత మోసపూరితమైనా దేవుని మాటలు ఎప్పుడూ నమ్మదగినవే, ఆయన ఎప్పుడూ నమ్మదగిన వాడే. అలాంటి నమ్మదగిన దేవుని మీద మనం ఆధారపడినప్పుడు 7వ వచనంలో అంటాడు, ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని బ్రతికించి ఆయన భద్రపరిచి ఆయన కృపలో మనల్ని వర్ధిల్లింప చేయగలిగిన దేవుడై ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మాట మీద ఆధారపడగలిగిన నడుచుకుని ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. నిజమే, అబద్ధములతో నిండిపోయిన లోకములో, మోసముతో నిండిపోయిన లోకములో ఎవరి మాటలు నమ్మాలో తెలియని పరిస్థితుల మధ్యలో మేము బ్రతుకుతున్నప్పుడు నీ మాట ఎప్పటికీ కూడా నమ్మదగిందని, నీ మాట ఎప్పటికీ కూడా పరిశుద్ధమైనదని నీ లేఖనాల ద్వారా మరొకసారి మాకు జ్ఞాపకం చేసిన విధానం కొరకు నీకు వందనాలు. బలత్కారుల మధ్యలో ప్రభు నాయన మేము బ్రతుకుతున్నప్పుడు, లోకములో దుష్టులు ప్రబలమవుతున్నప్పుడు నీ మీద ఆనుకున్న వారిని మాత్రం నువ్వు రక్షించువాడవని, రక్షణను కోరుకున్న వారికి రక్షణ ఇచ్చేవాడవని, నువ్వు కాపాడువాడవని, భద్రపరచువాడవని నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు నీకు వందనాలు. నిజమే, నీ మీద ఆనుకుని ఇలాంటి పరిస్థితుల్లో నీ కొరకు ఎదురు చూస్తున్న నాయన నువ్వు సహాయం చేస్తావు, నువ్వు రక్షిస్తావని, నీ రక్షణ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు రక్షించి, మీరు కాపాడి భద్రపరిచి బలపరచమని, మరింత ప్రభనైన ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.